బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు నిన్న రాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజామున ఈశాన్య తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగు, భూపాల్పల్లి, పెద్దపల్లిలో భారీ వర్షాలు కురిశాయి. అలాగే మంచిర్యాలలోని భీమిని, కన్నెపల్లిలో అత్యధికంగా 2007 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 2 గంటల్లో నల్గొండ, నాగర్ కర్నూల్, గద్వాల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజధాని నగరమైన హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి వర్షం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు నిన్న రాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజామున ఈశాన్య తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లిలో భారీ వర్షాలు కురిశాయి. అలాగే మంచిర్యాలలోని భీమిని, కన్నెపల్లిలో అత్యధికంగా 2007 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 2 గంటల్లో నల్గొండ, నాగర్ కర్నూల్, గద్వాల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజధాని నగరమైన హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి వర్షం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామకృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. రామ్ నరేష్.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో తెలంగాణ అంతటా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే తెలంగాణలోని 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాదాపు అంటే ములుగు, వరంగల్, అదేవిధంగా మహబాద్, సిద్దిపేట, తర్వాత కొత్తగూడెం, భద్రాద్రి, అదేవిధంగా కుమరంభీం జిల్లాలు, ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం 72 గంటల పాటు హై అలర్ట్ ఎక్కడ కూడా ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు అంటే మంచిర్యాల జిల్లా కన్నేపల్లి దగ్గర దాదాపు 23.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. రానున్న మరో 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్పారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. పునరావాస కేంద్రాలకు అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అన్నారు. నిన్న వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వరంగల్ జిల్లా మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇదే పరిస్థితి అంటే మిగతా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే 10 నుంచి 23 సెంటీమీటర్ల వరకు అంటే ఏరియాల వారీగా కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అవుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి, చాలా చోట్ల ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ వాయుగుండం మరింత బలపడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ నగరానికి సంబంధించి చూసుకుంటే మరొక 2 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో మొత్తం కూడా ఇటు జీహెచ్ఎంసీ కానీ హైడ్రా బృందాలు కూడా అప్రమత్తమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అంటే ఇటు కూకట్పల్లి, గచ్చిబౌలి, అదేవిధంగా షేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇటు హైడ్రా, జీహెచ్ఎంసీకి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అయితే సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా సిబ్బంది అంతా కూడా ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా ఫీల్డ్ లెవెల్లో ఉన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుంది. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఎమర్జెన్సీ టీమ్స్ను పంపించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా జీహెచ్ఎంసీకి సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి అంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం స్వల్ప వర్షపాతం నమవుతుంది. రాగల 2 గంటల్లో దాదాపు షేర్లింగంపల్లి, గచ్చిబౌలి ఈ ఏరియాలో దాదాపు 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంటూ ఇప్పటికే హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఏదైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ కొంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పబ్లిక్ అంతా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో మెట్రో కానీ అదేవిధంగా ఇటు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించాలి, అదేవిధంగా ప్రైవేటు వాహనాలను అవాయిడ్ చేయాలంటూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు రోడ్లపై వరద నీరు వచ్చి ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ఇబ్బంది తలెత్తకుండా ఉండాలంటే ప్రజలంతా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే విద్యాశాఖ ఈరోజు రేపు 2 రోజుల పాటు హాఫ్ డే స్కూల్స్ ప్రకటించింది. మరోవైపు 5 జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అక్కడ పూర్తిగా పాఠశాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలో దించేందుకు సిద్ధంగా ఉంచామని చెప్పేసి ఇప్పటికే ములుగు జిల్లా కానీ అదేవిధంగా వరంగల్ జిల్లా ఈ ప్రాంతాలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించామని చెప్పేసి మరికొంత అవసరమైతే సిబ్బంది మరొక 40 టీంలు రెడీగా ఉన్నాయని చెప్పేసి అవసరమైతే వాళ్ళని పంపించేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఎక్కడా కూడా అంటే రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అంటే ఈ 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది జరగొద్దు. ఆస్తి నష్టం సంభవించినా పర్వాలేదు కానీ ప్రాణ నష్టం సంభవించొద్దు. గతంలో జరిగిన ఇన్సిడెంట్ల నేపథ్యంలో ఈసారి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ 24/7 అందుబాటులో ఉండాలి. అందరికీ సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం ఈ 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ద్రోణి ప్రభావంతో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. మరోవైపు ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్లా మారాయి. అక్కడ ప్రధానంగా చూసుకుంటే సాగర్కి సంబంధించేసి దాదాపు 28 గేట్లను ఎత్తేసి వాటర్ మొత్తం కిందకి వదులుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు
జంట జలాశయాలకు సంబంధించి కూడా వాటర్ పూర్తిగా నిండిన పరిస్థితి ఉంది. నిన్న దాదాపు 5 గేట్లు అయితే వాటర్ రిలీజ్ చేశారు. అయితే ఈరోజు నిన్న రాత్రి నుంచి కొంత వర్షపాతం తగ్గడంతో అక్కడ గేట్లను మూసివేశారు. కేవలం ప్రస్తుతం ఒక గేటు ద్వారానే నీటిని విడుదల చేస్తారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలను ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఈ రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రధానంగా పురాతన భవనాలు ఏవైతే ఉన్నాయో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా వెకేట్ చేపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చారు. దాదాపు ఇప్పటికే 8 కూలేందుకు సిద్ధంగా ఉన్న బిల్డింగ్లో ఉన్న నివసిస్తున్న వారందరినీ కూడా పోలీసులతో జీహెచ్ఎంసీ సిబ్బంది వారిని బయటకు పంపించడం జరిగింది. వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఒకవేళ భారీ వర్షాలు వస్తే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ముందస్తుగా వేరే ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకి సూచించడం జరిగింది. అదేవిధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ దాదాపు హైడ్రాకి సంబంధించి 4,000 మంది మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగారు. ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ భారీ ఎత్తున పెద్ద పెద్ద మోటార్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళంతా కూడా రంగంలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే జీహెచ్ఎంసీకి సంబంధించి ఎమర్జెన్సీ టీమ్స్ అన్నీ కూడా రంగంలో ఉన్నాయి. దానికి సంబంధించి కంట్రోల్ రూమ్లో కూడా ప్రధానంగా ఏర్పాట్లు చేశారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నా వాటి దగ్గర వాటర్ నిలవకుండా చూడాలని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మెట్రోలో కూడా ప్రయాణికుల సంఖ్య అంటే గతంతో పోలిస్తే ఈసారి ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీంతో అక్కడ మెట్రోలో కూడా మెట్రో స్టేషన్ల వద్ద టికెట్ల కోసం జనాలు బారులు తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రోడ్లపై వాటర్ నిలిచి ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీనికోసం అని చెప్పేసి జనం అంతా కూడా మెట్రోని ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల పాటు అంటే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వం చేసే హెచ్చరికలను పాటించాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ కానీ ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్కు సంబంధించి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే అధికారులతో ఒక రివ్యూ కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇటు జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ కానీ అదేవిధంగా హైడ్రా హెల్ప్ లైన్ కాల్ చేయాలి. మరీ అవసరమైతే పోలీసు కంట్రోల్ రూమ్ 100 కూడా కాల్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ ఇదేవిధంగా మేయర్ వీళ్ళంతా కూడా ఫీల్డ్ లెవెల్లో పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే నాలాలు కానీ అదేవిధంగా మ్యాన్ హోల్స్ ఉన్నాయో వాటి దగ్గర సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి ఆ నాలాలు పొంగినప్పుడు అక్కడ ఎమర్జెన్సీ అవసరం ఉంటే అక్కడ వాళ్ళని తరలించేందుకు వాహనాలను కూడా సిద్ధం చేసినట్టుగా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ 3 రోజులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మరికొద్దిసేపట్లో భారీ వర్షం అని చెప్పిన నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం సూచిస్తున్న పరిస్థితి ఉంది. భవిత. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.